బేల మండలంలోని గణేష్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ జడ్పీటీసీ రామదాస్ నక్లే ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సదల్పూర్ శ్రీ భైంధరన్ దేవ్ మహదేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారానికి బయలుదేరి వెళ్లారు. గణేష్పూర్ గ్రామంలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి గిరిజనులకు వివరించారు. ఆదివాసీ ముట్టుబిడ్డ ఆత్రం సుగుణకును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి తెలపరిచి బీఆర్ఎస్ బీజేపీలను ఓడగొట్టడమే తమ లక్ష్యమని మండల మాజీ జడ్పీటీసీ రామదాస్ నక్లే అన్నారు. బీజేపీ 10 ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని ప్రగల్భాలు పలుకుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలోనే మహిళలకు గుర్తింపు ఉంటుందని దీనికి ఉదాహరణ మన సుగుణక్క అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాం రెడ్డి, ఇట్టడి రాజారెడ్డి, ఆడే శంకర్, సీతారాం, రూపేష్ రెడ్డి, పురుషోత్తం, దీపక్ కోడే, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. 500 प्रमाणे म्हणला 500 नाही ऑनलाईन करून आता देण्यातच येते. काय आदिवासी बाई मास्टरी नो आता एमपी साठी उभी आहे आदिवासी बाई. मॅडम ने तिकीट दिली आपले सरपंच पंजालेस किराणा दुकान पे तिथे किराणा दुकान लोकसभा कॅन्डिडेटच्या प्रचारासाठी आज मुहूर्त करण्यात येत आहे. ते श्री भैरमदेव महादेव या ठिकाणी आम्ही पूजा करून आज पहिला दिवस आहे का जे लोकसभा कॅन्डिडेट आहे जे आमच्या राहुल गांधीने लोकसभा कॅन्डिडेट म्हणून तसेच रेवंत रेड्डीजीने व तसेच सीतक्का यांनी जे कॅन्डिडेट डिक्लेअर केला सुगुणक्का आत्राम सुगुणक्का यांना विजयी करण्यासाठी आज त्यांच्या प्रचारासाठी आज आम्ही सदलपूर इथून प्रचार चालू केलेला आहे. तर त्यासाठी आज आम्ही सर्व आमचे इथं जे आमचे काँग्रेसचे कार्यकर्ता आहे सर्व मिळून आज प्रचार पहिला दिवस आहे व आज मुहूर्त केलेला आहे. त्यासाठी राहुल गांधींना आम्ही धन्यवाद मानतो. कारण आज सुगुणक्का कॅन्डिडेटला आत्राम यांना जे तिकीट दिलेलं आहे व तसेच रेवंत रेड्डींना सुद्धा धन्यवाद मानतो. तसेच सीतक्का मॅडमला सुद्धा धन्यवाद मानतो व तसेच आमचे जे इंचार्ज कंदी श्रीनिवास रेड्डीजी यांनी सुद्धा या कॅन्डिडेटला प्रपोजल करून जे कॅन्डिडेट डिक्लेअर केलं त्यासाठी आज प्रचार म्हणून आम्ही आज इथं सदलपूर पासून स्टार्ट करत आहोत. त्यासाठी जास्तीत जास्त बहुमताने